నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. తొలి విడత జీపీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం. ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజలు. పోలింగ్ కేంద్రాల్లో అధికారుల తనిఖీలు, ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు. ఎన్నికల దావత్లో అన్నదమ్ముల ఘర్షణ, ఆపేందుకు వెళ్లిన తల్లి తమ్ముడిపై దాడి. నలభై 2% రిజర్వేషన్లు అమలు చేయాలి. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్. ఇక వార్తలోని వివరాలు. తెలంగాణ పంచాయతీ పోరులో తొలి విడత సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగింది. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సెంటర్ల వద్ద పోలీసులు 144 సెక్షన్ను అమలు చేశారు. ఉదయాన్నే ఆయా సెంటర్లకు చేరుకున్న ఓటర్లు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి విడత ఎన్నికలు జగిత్యాల జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. కొరుట్ల నియోజకవర్గంలోని కొరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లోని 77 గ్రామాలలో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. వేకువజాము నుంచే చలిని సైతం లెక్క చేయకుండా ఓటర్లు షటర్స్ వేసుకుని వచ్చి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలు జరిగే ప్రదేశంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎన్నికలు మధ్యాహ్నం 1 గంట వరకు జరగనున్నాయి. 2 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా ఎన్నికలు జరిగే పలుచోట్ల పండగ వాతావరణం నెలకొంది. పంచాయతీ ఎన్నికలు 2025 సందర్భంగా మన జగిత్యాల జిల్లాలో కూడా మొదటి విడతలో 7 మండలాల్లో ఎలక్షన్స్ నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మనకు దానికి సంబంధించిన మెటీరియల్స్, పోలింగ్ సంబంధించిన మ్యాన్ పవర్ అన్నీ కూడా పోలీస్ స్టేషన్ తరలించి నిన్ననే ఈరోజు మార్నింగ్ షార్ప్ 7 o'clock పోలింగ్ మనకు ఈ మొదటి విడత కేంద్రాలలో ప్రారంభించుకున్నాం. ఓటర్లు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ ఓటింగ్లో పాల్గొంటున్నారు. మన జగిత్యాలలో చూసుకుంటే ఇప్పటివరకు దాదాపు 15% పోలింగ్ శాతం జరిగింది. ఇంకా మిగతా శాతం పోలింగ్ కూడా జరగబోతుంది. మనం అందరం కూడా జనాల్ని అవగాహన కల్పించి ఆ పోలింగ్ స్టేషన్లకి తరలించడం జరుగుతుంది. మనకు 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. 1 తర్వాత మరొక 1 hour మనము టైం తీసుకొని 2 o'clock ఎగ్జాక్ట్గా ఈ కౌంటింగ్ అనేది జరగబోతుంది. అలాగే కౌంటింగ్ అన్ని సర్పంచ్, వార్డ్ మెంబర్స్ అయిపోయిన తర్వాత వార్డ్ మెంబర్, ఉప సర్పంచ్ ఎలక్షన్స్ కూడా మనం నిర్వహించుకుంటాము. దాని తర్వాత సర్పంచ్లకు, వార్డ్ మెంబర్స్కి, ఉప సర్పంచ్ ఎవరైతే గెలిచారో వాళ్ళందరూ కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్ వాళ్ళకి సర్టిఫికేట్ ఇప్పించి అక్కడనే ఓటింగ్ సెరమనీ కూడా చేయించి తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్, రూరల్ మండలాలు, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట మండలాల్లోని గ్రామ పంచాయతీలలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ కొనసాగింది. ఈ విడతలో వేములవాడ నియోజకవర్గంలో 8 మండలాలు, 129 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వేములవాడ నియోజకవర్గంలోని వేములవాడ అర్బన్, రూరల్, చందుర్తి, కోనరావుపేట, రుద్రంగి, కతలాపూర్, మేడిపల్లి, భీమారం మండలాల వారీగా పంచాయతీ ఎన్నికలు కొనసాగాయి. వేములవాడ అర్బన్ మండలంలో 11 గ్రామ పంచాయతీలు, వేములవాడ రూరల్లో 17, చందుర్తి 19, కోనరావుపేట 28, రుద్రంగి 10, కతలాపూర్ 19, మేడిపల్లి 12, భీమారంలో 13 గ్రామ పంచాయతీల చొప్పున ఉన్నాయి. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని 2 జిల్లాలలో మొదటి విడతలోనే ఎన్నికలు జరిగాయి. వేములవాడ పరిధిలోని 5 మండలాలకు 2250 పోలింగ్ సిబ్బందికి విధులను కేటాయించారు.
పెద్దపల్లి జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్, కమాన్పూర్, మంతిని, రామగిరి, ముత్తారం మండలాల్లో 99 గ్రామ పంచాయతీలు ఉండగా వీటిలో 4 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 95 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు నిర్వహించారు. ఉదయం నుంచే పోలింగ్ సెంటర్ల వద్ద రద్దీ నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ను అమలు చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో జరుగుతున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ స్లిప్స్ లేక ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఓటు వేయకుండానే వెనుతిరిగారు. ఒక వార్డులో ఉండవలసిన పేర్లు మరొక వార్డులో ఉండడంతో ఓటర్ల లిస్టులో పేర్లు దొరక్క గంటల తరబడి వేచి చూసి ఓటు వేయకుండానే వెనుతిరిగారు. పూర్తి స్థాయిలో ఓటర్ స్లిప్స్ పంపిణీ చేయకపోవడంతో ఓటర్లు ఇబ్బంది పడాల్సి వచ్చింది. నా పేరు ప్రతాప్ రెడ్డి. నేను వచ్చి 2 గంటలు అవుతుంది. నేను పోలింగ్ చిట్టి దొరుకుతలేదు. నా గుర్తింపు కార్డు కూడా తీసుకొచ్చినా చూపించినా ఇంతవరకు ఇస్తలేరు. ఇక నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఓటు వేయకుండా వెళ్ళిపోతాను. ఏం దొరుకుతలేవు? పేరు దొరికింది. ఏం దొరుకుతలేవు అంటన్నా? మాయా నంబర్ దొరుకుతలేవాడ. కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, గంగాధర, రామడుగు, చొప్పదండి మండలాల్లోని 91 జీపీల్లోని 89 సర్పంచ్లు, 590 వార్డు సభ్యులకు పోలింగ్ జరిగింది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 858 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ స్టేషన్ కు పీఓ, ఏపీఓలతో పాటు 2 క్లరికల్ సిబ్బందితో కలిసి మొత్తం 2424 మంది సిబ్బందిని నియమించారు. వికలాంగులు, వృద్ధుల కోసం వీల్ చైర్లను అందుబాటులో ఉంచారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు 782 మంది పోలింగ్ సిబ్బంది పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్లకు చేరుకున్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుండి ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. పలు సెంటర్లను అధికారులు తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. జగిత్యాల జిల్లాలో తొలి విడత పోలింగ్ జరుగుతున్న కేంద్రాలను ఎస్పీ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పెట్రోలింగ్ వాహనాలు, ప్రత్యేక పోలీసు బృందాలు నిరంతరం పర్యటిస్తూ శాంతి భద్రతలను పర్యవేక్షిస్తారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు. గ్రామ పంచాయత్ ఫేజ్ 1 ఎలక్షన్ నడుస్తుంది. పీస్ఫుల్గానే స్టార్ట్ అయింది. అండ్ మన పోలీస్ ప్రజెంట్ అన్ని చోట్ల ఉన్నాయి, అన్ని లొకేషన్లో, అన్ని పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. సో ఏదైనా ఇష్యూ ఉంటే మన దగ్గర స్పెషల్ స్ట్రైకింగ్ పార్టీ అండ్ రిజర్వ్ పార్టీస్ కూడా ఉన్నాయి. అండ్ ప్రజలతోని అది ఒకటే వినప్తి, మీరు మీ ఓటింగ్ రైట్స్ పీస్ఫుల్గా వితౌట్ ఎనీ ఫియర్గా వాడండి. ఎనీ ఇష్యూస్ ఉంటే మన పోలీస్ సిబ్బందులు మన కంట్రోల్ సెల్కి కూడా మీరు చెప్పచ్చు. మనం అది ఈ ఎలక్షన్ ఫేర్గా, ట్రాన్స్పరెంట్గా నడవాలి, అదే మనం ప్రయత్నంలో ఉంటాం. అండ్ వీల్ ఎన్ష్యూర్. మన దగ్గర క్రిటికల్ పోలింగ్ స్టేషన్ దాదాపు 100 పైన ఉన్నాయి. ఇది ఎక్కడెక్కడ ఉంటాయి మనం ఇప్పుడు చెప్పడానికి లేదు, బట్ దాదాపు 100 వరకు ఉన్నాయి. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో మనకి ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్ ప్రకారం మనం లైవ్ వెబ్ కాస్టింగ్
పెట్టడం జరిగింది. అక్కడ మైక్రో అబ్జర్వర్కి పెట్టడం జరిగింది. స్పెషల్ సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం నుంచే ఓటు వేసేందుకు ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సొంత గ్రామం రుద్రంగిలో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా సర్పంచ్ ఎన్నిక పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పరిశీలించారు. పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మొదటి విడత పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలో సెకండ్ ఆర్డినరీ మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఉదయం నుంచి ఓటు వేయడానికి ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరారు. ఉదయం అధికారులు పోలింగ్ కేంద్రాలలో మాక్ పోలింగ్ నిర్వహించారు. 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ ప్రారంభించారు. ఓటర్లు ఓటు వేయడానికి క్యూలైన్లలో బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసేసరికి 80.06% పోలింగ్ నమోదైంది. కాల్వ శ్రీరాంపూర్ పోలింగ్ కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ వేణు, ఆర్డీఓ గంగయ్య, ఏసీపీ కృష్ణ పరిశీలించారు. ఓటు వేయడానికి వస్తున్న ఓ దివ్యాంగునికి ఏసీపీ కృష్ణ స్వయంగా తానే వీల్ చైర్ నెట్టుకుంటూ తీసుకువెళ్లి వచ్చి ఓటు వేయించారు. రాహుల్ గాంధీ ఆలోచనతో 42% రిజర్వేషన్ అంశం తెరపైకి వచ్చిందన్నారు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అన్ని రాజకీయ పార్టీలు 42% రిజర్వేషన్ కు అనుకూలమని స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇందిరా భవన్ లో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించేలా రాహుల్ గాంధీ ఆలోచనలు సూచనలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం చట్టం కూడా చేసిందన్నారు. గతంలో 50% రిజర్వేషన్ పరిమితి తొలగించి రిజర్వేషన్ల అమలుకు కృషి చేయాలన్నారు. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు పొందలేకపోతున్నామని వాపోయారు. శీతాకాల సమావేశాలలో 42% రిజర్వేషన్ అమలు కోసం చొరవ తీసుకోవాలన్నారు. బలహీన వర్గాల జనాభా ప్రాతిపదికన 42% రిజర్వేషన్లు అమలు చేసే బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపైన ఉందన్నారు. సార్, ఇప్పుడు మనకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేసుకోలేకపోతున్నాం. ఎన్నికలు జరుగుతున్నాయి. బికాస్ ఆఫ్ ది కేంద్ర ప్రభుత్వంకి రావాల్సిన గ్రాంట్లు నిలిచిపోతున్న భావన జాప్యం కావడంతో కోర్టు నిర్దేశించడం, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఏదైతుందో ఈ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పని ఆదేశాలు జారీ చేయడం ప్రభుత్వం ముందుకు పోల్సి వచ్చింది. కానీ భవిష్యత్తులోనైనా కానీ ఏదైతుందో ఈ 42% రిజర్వేషన్ కల్పన అనేది మరి దానికి నిర్దిష్టమైన చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత వీళ్ళ రాజకీయ పార్టీలపై ఉన్నది. రాజకీయ పార్టీలపై వీళ్ళ మిత్రుడు ఆర్ కృష్ణయ్య గారు ఏదైతుందో రాజ్యసభ సభ్యులు వారి మొదటికెళ్ళి కూడా ఏదైతుందో వీళ్ళ బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ సౌకర్యాల కల్పనే కానీ ఇతరత్ర వారికి సంబంధించినటువంటి హక్కులకు సంబంధించి పోరాటం చేస్తున్నటువంటి ఒక నాయకుడే కృష్ణయ్య గారు. నేను వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే లిఖితపూర్వకంగా వారికి విజ్ఞప్తి చేస్తుంది. ఇవాళ మీరు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, మీ పట్ల గౌరవం ఉన్నది. మీరు ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా వీళ్ళ వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి ఒక పార్లమెంట్ సభ్యులందరినీ కూడా సమన్వయపరిచి అందరూ కూడా దీనికి సానుకూలంగా అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఏదైతుందో అందరినీ సమన్వయపరిచి
వారిద్దరికీ పెళ్లై పిల్లలున్నారు. ఆమెకు భర్తతో, అతడికి భార్యతో ఉన్న విభేదాలతో ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో పరిచయమైన వారిద్దరూ కొన్నేళ్లుగా సహజీవనం చేశారు. సీన్ కట్ చేస్తే ఇద్దరి మధ్య తలెత్తిన భేదాభిప్రాయాలతో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. తానే చంపేశానంటూ అతను పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఈ కేసు వివరాలు డీఎస్పీ రఘుచందర్ మీడియాకు వెల్లడించారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్తంభంపల్లిలో గత సాయంత్రం జరిగిన మహిళా హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి వివరాలను వెల్లడించారు. వెల్గటూరు మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన మండలి నరేష్ ఉపాధి నిమిత్తం హైదరాబాద్కు వెళ్లి ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. గాంధీ ఆసుపత్రిలో సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్న అతినారపు అలివేలు అనే మహిళతో 5 ఏళ్ల క్రితం ఏర్పడిన పరిచయం కాస్త సహజీవనానికి దారితీసింది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా అలివేలు తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురాగా గత సాయంత్రం ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన నరేష్ అలివేలు తలపైన రోకలి బండతో ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ మీడియా సమావేశంలో ధర్మపురి సీఐ రామ్ నరసింహారెడ్డి, ఎస్ఐ ఉదయ్ కుమార్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఎవరైతే అక్యూడ్ మండలి నరేష్ స్తంభంపల్లి గ్రామానికి చెందినవాడు ఒక 7 సంవత్సరాల క్రితం బతుకుదేరు గురించి హైదరాబాద్ వెళ్తాడు. అక్కడ వీళ్ళ భార్యకు అనారోగ్యంగా ఉన్నప్పుడు హాస్పిటల్లో ఈ మృతురాలు అక్కడ పరిచయం అవుతుంది. ఆమె హాస్పిటల్లో పనిచేస్తుంటుంది, సెక్యూరిటీ డిపార్ట్మెంట్. వాళ్ళిద్దరి మధ్యలో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధం ఏర్పడుతుంది వీళ్ళిద్దరి మధ్యలో. ఆమె ఆల్రెడీ భర్తను వదిలిపెట్టి ఉంటుంది. తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత మండలి నరేష్ భార్య కూడా ఇతనికి దూరం అవుతుంది. ఆ మధ్య లాస్ట్ 5 years నుంచి వాళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్లు ఉంటారు. తర్వాత మధ్యలో వీళ్ళకి డబ్బులు అవసరం ఉండి గత సంవత్సరం జూన్ 24వ సంవత్సరంలో మంచిర్యాల జిల్లాలో ఒక మర్డర్ ఫర్ గెయిన్ ఒక వృద్ధురాలిని చంపి ఆమె మీద పుస్తల తాడు అవన్నీ ఎత్తుకొని పోతారు. ఆ కేసులో కూడా ఈ సంవత్సరం వాళ్ళు జూన్లో అరెస్ట్ అయ్యి జూన్లో రిలీజ్ అవుతారు. ఈమె కూడా అతినారపు అలివేలు కూడా విలేజ్కి వచ్చేసి అతనితో గొడవ పడుతుంది. నువ్వు ఇన్ని రోజులు నన్ను చూసుకుంటలేవు, లేదంటే నీ పేరు చెప్పి మీ ఇంటి ముందు ఉన్న బావిలో చనిపోతా, నిన్ను అల్లరి చేస్తానంటే ఇతరు దాన్ని మనసులో పెట్టుకొని కోపం పోతే ఏంటంటే అక్కడ ఉన్న రోకల్ బండ తీసుకొని ఆమె తల మీద బలంగా మోతే ఏంటంటే ఆమె తల పగిలి కింద పడి చనిపోతుంది. ఆ విషయం వచ్చేసి మనకు హత్యకు ఉపయోగించిన ఆయుధం రోకల్ బండ మరియు అందులో ఉన్న ఇద్దరి ఫోన్లు అక్యూడి మృతురాలి ఫోన్లు స్వాధీనం చేసుకుని ఇవాళ పోస్ట్ మార్టం అయిపోయింది. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అధికారుల నిర్లక్ష్యంతో 9వ వార్డులో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు వేరు కాగా అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. తమ పేర్లకు బదులుగా వేరే వార్డులో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేరు పెట్టడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు. అధికారులు వెంటనే చేరుకొని మళ్లీ పేర్లు మార్పు చేయడంతో యథావిధిగా ఎన్నికలు జరిగాయి. స్థానిక సంస్థల ఎన్నికల వేళ జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపురం గ్రామంలో గ్రామ పరిరక్షణ పోరాట సమితి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఎన్నికల సమయంలో అభ్యర్థుల ప్రచార ఫ్లెక్సీలు మాత్రమే కనిపిస్తాయి. కానీ లక్ష్మీపురంలో కనిపించిన ఈ ఫ్లెక్సీ మాత్రం గ్రామస్తులను ఆలోచింపచేస్తోంది. ఎవరు గెలవాలి అనే ప్రశ్నతో మొదలైన ఈ ఫ్లెక్సీలో చెరువుల పరిరక్షణ, గ్రామ అభివృద్ధి, డ్రైనేజీ, రోడ్లు, ప్రభుత్వ సదుపాయాల వినియోగం వంటి గ్రామస్థాయి సమస్యలను పాయింట్ల వారీగా ప్రస్తావించారు. గతంలో అలక్ష్యం వల్ల ఎదురైన ఇబ్బందులు, ఇకపై గ్రామానికి ఏం అవసరం, ఎలాంటి నాయకత్వం కావాలి అనే విషయాలను స్పష్టంగా చూపించారు. పందెం రాజకీయాలకు భిన్నంగా గ్రామ ప్రయోజనాలపైన చర్చ మొదలుపెట్టిన ఈ ఫ్లెక్సీ స్థానికుల దృష్టిని ఆకర్షిస్తోంది. అభ్యర్థుల ప్రచారానికి పక్కాగా ప్రజలకే ప్రశ్నలు విసిరిన ఈ ప్రచార పద్ధతి ఓటర్లు మరింత అవగాహనతో ఓటు వేయాలి అని సూచిస్తోంది. లక్ష్మీపురంలో ఎన్నికల సందడి మధ్య ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ ఇప్పుడు ప్రజా చర్చలకు కేంద్రంగా మారింది. నేను నిరంతరంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద పోరాటం చేస్తుంటాను. ఈ గ్రామ పరిరక్షణ పోరాట సమితి అనేది ఒకటి ఏర్పాటు చేసేసి నేను ఈ సమస్యల మీద ఎప్పుడు నిరంతరం పోరాటం చేస్తుంటాను. గ్రామంలో ఉన్నటువంటి చెరువుకు అన్యాయం జరిగిన, ఎక్కడైనా అక్రమ మట్టి తవ్వకాలు జరిగిన, అక్రమ ఇసుక రవాణా జరిగిన, తర్వాత రోడ్ల మీద ఎక్కడైనా బొందులు పడ్డా, లేకపోతే ఊళ్ళో ఎవరన్నా బలవంతు దౌర్జన్యం చేసినా వీటికి వ్యతిరేకంగా నేను ఎప్పుడు పోరాటం చేస్తుంటాను. ఈ రకంగా నేను గ్రామంలో ఉన్న ప్రజల్ని చైతన్యం చేసి
గ్రామాన్ని మన దేశం లోపల ఒక నెంబర్ 1 గ్రామంగా తీర్చిదిద్దనేది నా ఆశయం. దీని కొరకు నేను నిరంతరం పోరాటం చేస్తుంటాను. ఈ ఎలక్షన్ లోపల జనాల లోపల కొంత ప్రవర్తనలో జనాల లోపల కొంత మార్పు రావాలి. తర్వాత జనాలు కేవలం డబ్బుకు మద్యానికి కాకుండా ఆ ఊళ్ళో ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకు ఓటేసే విధంగా వాళ్ళ లోపల ప్రవర్తన మార్పు తీసుకురావాలని చెప్పేసి నేను ఊళ్ళో చాలా చోట్ల ప్రతి వార్డు లోపల బ్యానర్లు కట్టడం జరిగింది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని 5వ వార్డు మెంబర్ అభ్యర్థి విజయలక్ష్మికి ప్రమాదవశాత్తు చెయ్యి విరిగింది. పోలీసు వాహనం పక్క నుంచి ద్విచక్ర వాహనంపైన వెళ్తూ ఉండగా పోలీసు వాహనం డోర్ తగిలి దంపతులు క్రింద పడ్డారు. ఈ ప్రమాదంలో విజయలక్ష్మికి చెయ్యి విరిగింది. విజయలక్ష్మి తన భర్తతో కలిసి ఎన్నికల కేంద్రం వైపు వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక సీఐ అనిల్ కుమార్ వెంటనే పోలీసు వాహనంలో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికినపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి చేపూరి లచ్చయ్య ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు మహిళలతో గ్రామంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ ఈ నెల 14వ తేదీన జరగబోయే పోలింగ్ లో బ్యాట్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. వార్డులో ఉన్న సమస్యలను తెలుసుకుంటూనే వాటి పరిష్కారం కోసం హామీ ఇస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి లచ్చయ్య మాట్లాడుతూ తాను గతంలో 3 సార్లు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి పాలు అయినప్పటికీ ప్రజల్లోనే ఉంటూ గ్రామానికి సేవ చేసినట్టు తెలిపారు. తనకు ఈసారి ప్రజలు అవకాశం ఇస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తెలియజేశారు. కటికినపల్లి ప్రజలకు నమస్కారం. నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా. అందరూ నన్ను ఓటేసి గెలిపించగలరు. నేను ఓడినా గెలిచినా ఊరును పట్టుకొని ఉన్నా ఊరిడిచి పెట్టి పోలే, ఏ పార్టీలకు పోలే, ఒక్కటే పార్టీని పట్టుకొని 35 సంవత్సరాల సంది ఉన్నా, ఏ ఆపతున్నా ఆదుకున్నా, నీళ్లు లేకున్నా పోసిన కరువుల గండగరువుల సకల జనుల సమ్మె సంది కూడా 16 సంవత్సరాల సంది ఇడవకుండా పని చేస్తానా. బతుకమ్మలప్పుడు కూడా అన్ని విధాల పని చేసిన, ఎక్కడ బలిపేరి ఎగిరిపోయినా ఇప్పటికి 2 సంవత్సరాల సంది కూడా గ్రామ పంచాయతీల డీజిల్ లేదని బండ్లు ఆపితే బండికి డీజిల్ పోసుకుంటా కూడా ఉంచిన అభివృద్ధి చేస్తా. అన్ని పనులు చేసి వాళ్ళకి కలిసి ఉంటా. ఎప్పటికీ ప్రజాసేవ చేస్తా. గ్రామ పంచాయతీ కాడ ఎప్పటికీ ఏది ఆపద వచ్చినా నేనే ఆదుకుంటా. ఈ 14 తారీఖు నాడు బ్యాటకీర్తికి ఓటేసి నన్ను అందరూ ప్రజలు గెలిపించాలి అని కోరుకుంటున్నా. చేపూరి లచ్చయ్య గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. సర్పంచ్ ఇప్పుడు 3 సార్లు సర్పంచ్కి పోటీ చేసిండు. ఎంపీటీసీగా ఒకసారి పోటీ చేసిండు, ఓడిపోయిండు. ఆయన ఓడిపోయినా కానీ వెనుకపోలేదు. లక్ష్మణ్ కుమార్ మద్దతుతోని ఊళ్ళో ఏ సేవ కావాలన్నా ఏ పని కావాలన్నా చేసి పెట్టిండు. మంత్రి గారి అండదండ చేపూరి లచ్చయ్యకు సపోర్ట్ బాగున్నది. మీకు ఏ పని కావాలన్నా, గ్రామ పంచాయతీకి ఏ నిధులు కావాలన్నా, మీ సొంత ఇంటికి పని కావాలన్నా కానీ చేసే అంత ధైర్యం చేపూరి శ్రేఖర్కు లచ్చయ్యకు పక్కా ఉన్నది. వాళ్ళకు ఏ పని కావాలన్నా వేసి పెడతారు. మాకు ఈ పని కావాలని అన్న, మాకు ఆపద వచ్చిందంటే ఏ రాత్రి అయినా ఏ పగలైనా కానీ మాకు ఎందుకు అని వాళ్ళు ఊకోలేదు. ఏ రాత్రి వాళ్ళ హైదరాబాద్ ఫోన్ చేసినా కానీ వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా చేసిర్రు. అది మాత్రం మర్చిపోకుండా అందరూ బ్యాటు గుర్తుకు ఓటేసి చేపూరి లచ్చయ్య గారిని గెలిపించాలని మా కోరిక. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాగారం చౌరస్తాలోని వెంకన్న విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతర ముఖ్య నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను విద్యార్థి దశలో ఉన్నప్పుడు బలహీన వర్గాల ఉద్యమం, సామాజిక న్యాయం కోసం బొమ్మ వెంకన్న ఎంతగానో పోరాడారని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో రాజశేఖర రెడ్డి పాదయాత్ర సందర్భంగా ప్రజల ఆకాంక్ష గౌరవెల్లి ప్రాజెక్టు సాధన తన వంతు కృషి చేశారని కొనియాడారు. బొమ్మ వెంకన్న జయంతి సందర్భంగా ఆ ప్రాంత రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం వంగ రామయ్యపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బూక్యా రాజేశ్వరి తిరుపతి, ఉప సర్పంచ్ దుండుగుల రాజు, వార్డు మెంబర్లను మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించారు. వంగరామయ్యపల్లి సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఆ గ్రామ అభివృద్ధికి ఐక్యంగా పనిచేయాలని మంత్రి పొన్నం సూచించారు.
జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం సంకినపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి కుదురుపాక పూజ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా సాదాసీదాగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇంటింటా తిరుగుతూ తనకు కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. పలు వార్డుల్లో ఉన్న సమస్యలు తెలుసుకుంటూనే వాటి పరిష్కారం కోసం హామీలు ఇస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా పలువురు యువకులు మాట్లాడుతూ తమ గ్రామ సర్పంచ్ రిజర్వేషన్ జనరల్ కు కేటాయించడం సంతోషకరమన్నారు. ఈసారి బీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుదురుపాక పూజకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. సర్పంచ్గా పూజను గెలిపించుకుని గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. వెంకటపల్లి గ్రామానికి ఈరోజు జనరల్ రావడం జరిగింది. ఈ విధంగా మునుపటి చూసుకున్న ఎస్సీ వచ్చింది, ఇప్పుడు జనరల్ రావడం జరిగింది. బీసీ బిడ్డ కుదురుపాక పూజను మేము ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లో కొన్ని విజయాన్ని మేము ఆమెకు అందించబోతున్నాం. మా బీసీల సత్తా ఏంటో మేము చూపిస్తాం. ఆ బీసీ బిడ్డను ముందుకు తెచ్చుకున్నాం, గెలిపించుకొని మేము ఊరికి తగిన ప్రతి ఒక్కటి, ఇప్పుడు మాకు హైవే రోడ్ నుండి ఇప్పటి వరకు స్ట్రీట్ లైట్స్ అనేది ఏమి లేదు. అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాకు ఎలాంటి సహకారాన్ని అందించడం జరగలేదు. మేము ఆ వర్క్ చేయించుకుంటాము. ఇంకా వేరే పొలాలకు వెళ్ళే రహదారులు కూడా, చిన్న చిన్న రహదారులను కూడా మేము రోడ్డు వేయించుకుంటామని మేము అనుకుంటున్నాము. ఇంకా డ్రైనేజ్ సమస్య ఉన్నా కానీ, సీసీ రోడ్లు ఉన్నా కానీ, ఇలాంటివైనా మా బీసీ బిడ్డను ముందుకు తెచ్చుకొని మా బీసీల ఐక్యతను మేము తెలియజేస్తున్నాం. మా యువత మొత్తం మేము అందరం ఆమెతోనే ఉంటామని చెప్పి చెప్తున్నాం. సంకెనపల్లి గ్రామానికి మేము ఎప్పుడు కూడా జనరల్ అనేది రాలేదు. మొదటిసారి జనరల్ వచ్చింది. కావున మేము కుదురుపాక పూజ గారిని ముందుకి గుర్తుకు పెట్టేసి మేము గెలిపించుకుంటాము. ఎందుకంటే మాకు ఎప్పుడు కూడా ఎస్సీ జనరల్ ఎస్సీనే రావడం జరిగింది. ఇప్పుడు మొదటిసారి జనరల్ వచ్చింది. జనరల్ వచ్చినందున మనం బీసీ ముద్దు బిడ్డ కుదురుపాక పూజ గారు ముందుకు రావడం జరిగింది. కావున మనము ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించుకుంటాం. పొలాల దగ్గరికి వెళ్ళడానికి రహదారులు కూడా మాకు చక్కగా లేవు. ఇప్పుడు ఆ గెలిచిన తర్వాత ఆ రోడ్లు కానీ, ఆ స్ట్రీట్ లైట్స్ కానీ అవి తప్పకుండా వేయించుకుంటామని యువత అండగా కుదురుపాక పూజ గారు, సతీష్ గారు మాకు ఎన్నో క్రీడాకారులకు ఉపయోగపడేటి క్రికెట్ కిట్టు, వాలీబాల్ నెట్టు ఇలాంటివి చాలా ఇవ్వడం జరిగింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి తుమ్మల మానస రాంబాబు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. గ్రామానికి ఎన్నికల మేనిఫెస్టో రూపొందించి నేడు ఆ మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రజలు సర్పంచ్గా ఆశీర్వదిస్తే 5 ఏళ్ల పదవీ కాలంలో చేపట్టబోయే అభివృద్ధి పనులతో పాటు గ్రామానికి అవసరమైన వసతుల కల్పనను తన మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మానస మాట్లాడుతూ 25 అంశాలతో తమ మేనిఫెస్టోను తయారు చేశామన్నారు. ధర్మారం గ్రామంలో సులభ్ కాంప్లెక్స్, రైతుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, బతుకమ్మ పండుగ కోసం ప్రత్యేక ఏర్పాట్లతో పాటు విద్యార్థుల చదువు కోసం గ్రంథాలయ ఏర్పాటు వంటి ముఖ్యమైన అంశాలపైన దృష్టిని సారించారు. ధర్మారం ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ధర్మారం గ్రామ ప్రజలందరూ మనస్ఫూర్తిగా మీ అమూల్యమైన ఓటును మా ఉంగరం గుర్తుకు వేసి మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి గెలిపిస్తే కొన్ని అంశాలను దృష్టిలోకి తీసుకొని ఒక మేనిఫెస్టో తయారు చేసి మీ ముందుకు రిలీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు నిత్యం గ్రామాల్లో అన్ని వార్డుల నుండి చెత్త సేకరించి డంప్ యార్డ్ నిర్వహణ బాధ్యత మరియు సేకరించిన చెత్తను తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి కంపోస్ట్ ఎరువు తయారు చేయడంతో పాటు ఆ ఎరువును నర్సరీకి మరియు గ్రామ వ్యవసాయ రైతులకి ఉచితంగా పంపిణీ చేయడం, వ్యాపార పరిసర ప్రాంతాల్లో సులభ కాంప్లెక్స్ అనగా మరుగుదొడ్లను నిర్మాణం కోసం కృషి చేస్తున్నాము. ఉపయోగంగా ఉన్న ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయడం కోసం ప్రత్యేక రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు కృషి. మనకు ప్రొద్దున లేస్తే కోతుల బెడద, దాన్ని తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారము ఏర్పాటు చేశాము. తో పాటు మేనిఫెస్టోలో మరొక 20 అంశాలను చేర్చడం జరిగింది. ఇవన్నీ మేము ఈ 5 ఏళ్ల కాలంలో అందరు పాలకవర్గ సభ్యుల సలహా సూచనలతో, గ్రామ సభ సభ్యుల సలహా సూచనలతో 5 ఏళ్ల పాటు నిరంతరం కృషి చేసి మీకు అందరికీ అందుబాటులో ఉంటూ అన్నిటినీ అమలుకు తీసుకొస్తానని నేను అందరికీ మాట ఇస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తొలి విడత జీపీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం. ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజలు. పోలింగ్ కేంద్రాల్లో అధికారుల తనిఖీలు, ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు.
ఎన్నికల దావత్లో అన్నదమ్ముల ఘర్షణ, ఆపేందుకు వెళ్లిన తల్లి తమ్ముడిపై దాడి. రిజర్వేషన్లు అమలు చేయాలి. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైత్ర న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.